హలో! వెల్కమ్ టు జాయ్ ఆఫ్ లైఫ్. సో, మేతి చికెన్ ఎలా చేయాలో తెలుసుకుందాము. ఫస్ట్ ఒక బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. అండ్ ఎవ్రీ సండే నార్మల్ చికెన్ చేసుకుంటూ ఉంటాం కదా! సో, డిఫరెంట్ టైప్ ఆఫ్ రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటే చికెన్‌లోనే పిల్లలు కొంచెం ఇంట్రెస్టింగ్‌గా తింటారు. సో, మనం ఫస్ట్ ఆయిల్ వేడవగానే కొన్ని లవంగాలు వేసుకోండి. తర్వాత మనము ఆనియన్ ఇంకా టమాటో మిక్సీ చేసి పెట్టుకున్నాను. సో, ఆ మిక్చర్ కూడా వేసేసుకోండి. సో, ఇది మొత్తం వేసేసాక కొంచెం కలుపుతూ ఫ్రై చేసేసుకోండి. సో, ఇది ఫ్రై అవుతూ ఉంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాము. నేను చికెన్ మ్యారినేట్ చేసి పెట్టలేదు. సో, అందుకని ఇప్పుడే వేస్తున్నాను అన్నీ. సో, మనం ఎంత చికెన్ తీసుకుంటామో దానికి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి. మంచిగా ఫ్రై చేయండి. ఇందులో పచ్చివాసన అంతా పోయేలాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో, తర్వాత ఇందులో పసుపు, ధనియాల పొడి, వేసుకొని మంచిగా కలపండి. మంచి హీట్లో పెట్టుకొని చేసుకోవచ్చు మనము. మీడియం టు హైలో పెట్టి చేసుకోవాలి. సో, ఇప్పుడు మనము సాల్ట్ ఇంకా చిల్లీ పౌడర్ వేసుకుందాము. 2 కేజెస్ కాబట్టి నేను 4 స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ వేసాను. ఇందులో సాల్ట్ లేదు చిల్లీ పౌడర్లో. మేము స్పైస్ కొంచెం ఎక్కువ తింటాం, అందుకే ఎక్కువ వేసుకున్నాను. సో, మీరు ఎలా తింటారో దాన్ని బట్టి మీరు స్పైస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో, తర్వాత ఇందులోకి ఎంత అవసరమో అంత సాల్ట్ కూడా వేసుకోండి. నేనైతే 4 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసాను. ఎందుకంటే చిల్లీ పౌడర్లో మాకు సాల్ట్ లేదు కాబట్టి నేను సాల్ట్ ఎక్కువ వేసుకుంటున్నాను. చిల్లీ పౌడర్లో సాల్ట్ ఉన్నదైతే తక్కువగా వేసుకోవాలి. సో, ఇది కూడా మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. సో, ఇది మూత పెట్టేసి కాసేపు ఫ్రై అవ్వనిచ్చాను. సో, ఇప్పుడు మూత తీసేసి నేను ఆల్రెడీ మేతి మొత్తం కట్ చేసుకొని మంచిగా వాష్ చేసి పెట్టుకున్నాను. సో, ఆ మేతి మొత్తం ఈ మిక్చర్లో వేసేసుకోండి. మేతి చాలా హెల్త్‌కి చాలా మంచిదండి. అండ్ మంచి డిఫరెంట్ ఫ్లేవర్‌ని ఇస్తది చికెన్‌కి. సో, మీరు ఎవరైనా ఆల్రెడీ ట్రై చేసి ఉంటే నాకు కమెంట్స్‌లో మెన్షన్ చేయండి. ఇది టేస్ట్ బాగుంటుంది. హెల్త్ కూడా చాలా మంచిది. అండ్ అసలు మేతి వేసినట్టు తెలీదు. మనం మొత్తం ఫ్రై అయ్యేసరికి అసలు ఆకు మొత్తం ఇట్లా మిక్స్ అయిపోతుందనమాట చికెన్‌లో. సో, పిల్లలు కూడా ఏమో కర్రీలో ఇది మేతి వేసినట్టు ఏం ఐడెంటిఫై చేయలేరు. సో, ఇది మంచిగా మిక్స్ చేసేసేయండి. మిక్స్ చేసి మనం మూత పెట్టుకొని మంచిగా కుక్ అవ్వనివ్వాలి. కొంచెం ఆయిల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట దీన్ని. ఎందుకంటే ఈ మేతి లీవ్స్ అనేవి మంచిగా స్మాష్ అయిపోవాలి ఇంక మనకి. సో, నేను మూత పెట్టేసుకొని ఇంకా కొంచెం చూసారా ఎలా కుక్ అయిందో. సో, ఇలా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు మనం మూత పెట్టుకోవాలి. ఆకులోంచి వాటర్ వస్తాయి కదా, అవి కూడా కొంచెం వెళ్ళిపోయేంత వరకు మనం మళ్ళీ పెట్టుకోవాలన్నమాట. సో, నేను ఇప్పుడు చికెన్ మసాలా వేసేస్తున్నాను ఇందులో. చికెన్లో అసలు ఏం కలపలేదు, మ్యారినేషన్ ఏం చేయలేదు, అందుకే అన్ని ఇందులోనే వేసుకుంటున్నాను. సో, ఈ చికెన్ మసాలాను కూడా మంచిగా కలిపేలాగా మంచిగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోండి కాసేపు. సో, ఇప్పుడు ఆల్మోస్ట్ కంప్లీట్ ఫ్రై అయిపోయింది మిక్చర్ అంతా. మనం ఇప్పుడు చికెన్ వేసేసుకోవచ్చు ఇందులో. ఒకసారి మొత్తం కలియబెట్టేసేయండి. ఎక్కడ కూడా మాడకుండా చూసుకోవాలి. సో, ఇప్పుడు ఇందులో నేను చికెన్ వేసేసుకుంటున్నాను. ఇది రోస్ట్ చేసిన చికెన్ అండి. స్కిన్‌లెస్ అయినా కూడా ఇదే ప్రాసెస్, ఏదైనా ఇదే ప్రాసెస్. సో, నేను ఇది మొత్తం వేసేసుకుంటున్నాను.
సో చికెన్ నేను ముందు ఫ్రై చేసి కొంచెం వాటర్ అంతా వెళ్ళే వరకు ఫ్రై చేశాను. ఆల్రెడీ ఒక 30-40% ఆల్రెడీ ఉడికిపోయింది చికెను. సో అది ఇందులో వేసాను. మీకు ఆ ప్రాసెస్ కావాలంటే చికెన్ సూప్ రెసిపీ వీడియో ఉంది నా దాంట్లో, అది చెక్ చేయండి. అందులో ఎలా నేను ముందు చికెన్ ఫ్రై చేసుకోవాలి దీనికోసం అని చెప్పాను. సో ఇప్పుడు మనకు మేతి మిక్చర్ అంతా చికెన్కి పట్టేలాగా మొత్తం కలుపుకొని ప్రతి ముక్క దానికి మిక్చర్కి మంచిగా పట్టేలాగా కలపాలి. కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకొని కాసేపు అది ఉడకనివ్వాలి దాన్ని. ఇప్పుడు మూత పెట్టేసుకొని దీన్ని వదిలేద్దాం కాసేపు. ఒక 5 మినిట్స్ అట్లా వదిలేయండి. మధ్య మధ్యలో మాడకుండా మనం ఓపెన్ చేస్తూ కలుపుకోవాలి. సో కొంచెం ఇది ఉడకడం స్టార్ట్ అయింది. మళ్ళీ ఒకసారి పైనుంచి కిందకి ముక్కలన్నీ కలిపేసుకోండి. సో ఇలా మధ్యలో కలుపుతూ మళ్ళీ మూత పెట్టుకుంటూ మళ్ళీ ఒక 5-10 మినిట్స్ అట్లా మంచిగా ఉడకనివ్వాలి దాన్ని. అప్పుడప్పుడు కలిపితే ఏంటంటే ఒకే దగ్గర ఉండకుండా మసాలా అంతా స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో మూత పెట్టుకొని వదిలేస్తున్నాను మళ్ళీ. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూస్తే ఇప్పుడు అన్ని వాటర్ మళ్ళీ వచ్చేస్తుందన్నమాట చికెన్లోంచి. సో ఇది కొంచెం ఉడుకుతుంది ఆల్రెడీ. సో మళ్ళీ ఒకసారి అంతా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని వదిలేయాలి. బేసికల్లీ మనం మధ్య మధ్యలో కలిపితే ఏంటంటే అంతా ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది ఒకటి, అండ్ మనకి మాడకుండా ఉంటుంది. సో అందుకే మధ్య మధ్యలో చెక్ చేస్తూ మనం మళ్ళీ క్లోజ్ చేస్తూ మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మొత్తం వాటర్ వచ్చేసి ఇందులో నేను ఒక్క చుక్క కూడా వాటర్ పోయలేదండి. మొత్తం చికెన్లోంచి వచ్చినవి, అండ్ మనకి మేతి అవన్నీ వేసాం కదా. సో చూడండి ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది చికెన్ మొత్తము. సో మంచిగా కలుపుకొని ఇప్పుడు మనం కావాలంటే టేస్ట్ చూసుకొని సాల్ట్ కానీ చిల్లీ పౌడర్ కానీ ఇంకేదైనా తగ్గింది అనుకుంటే మనం అవి కూడా వేసుకోవచ్చు. ఇంకొక 5 మినిట్స్ అలా ఇది బాయిల్ అవ్వనిస్తే ఉడకనిస్తే మనకు రెడీ అయిపోయినట్టే మేతి చికెన్. సో ఇంకా మళ్ళీ ఇందులో వేయాల్సింది ఏం లేదు. కొత్తిమీర కూడా నేను మధ్యలో వేసాను, అది వీడియోలో మిస్ అయింది. సో మంచిగా కుక్ అయ్యేంత వరకు ఉంచి ఒక 5 మినిట్స్ ఉంచి మనం ఆఫ్ చేసేయచ్చు. సో 5 మినిట్స్ అయిందండి. కర్రీ ఎలా ఉందో చూద్దాము. సో చూసారా ఎంత మంచిగా కుక్ అయింది. మంచి గ్రేవీ కూడా వచ్చేసింది. మనం వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదు. మొత్తం ఆ లీఫ్ అండ్ చికెన్లోంచి మనకు వాటర్ వచ్చి ఇలా సూప్ లాగా గ్రేవీ లాగా అయిపోతుంది అనమాట. సో మనం ఇంకేం వాటర్ వేయాల్సిన అవసరం లేదు. చూడండి మంచిగా కుక్ అయిపోయింది. అన్ని ముక్కలకి కూడా మంచిగా పట్టేసింది. సో సాల్ట్ అవి టేస్ట్ చేసేసాను. ఇంకా ఏమీ అవసరం లేదు. మనం ఇంకా కర్రీ దింపేసుకోవచ్చు. సో మనం ప్రతిసారి ఒకేలా కాకుండా ఇలా ఎవ్రీ సండే ఒక డిఫరెంట్గా ట్రై చేస్తే పిల్లలకి ఇంట్రెస్టింగ్గా తింటారు. సో అందుకే ఇలా మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇంట్లో అందరికి నచ్చింది. సో ఇంకా సర్వ్ చేసుకొని టేస్ట్ చూద్దామని చెప్పేసి నేను సర్వ్ చేసుకుంటున్నాను. అసలు మేము తిన్న తర్వాత టేస్ట్ చాలా బాగుంది. గ్రేవీ చాలా బాగుంది, అండ్ పీసెస్ కూడా మంచిగా ఇట్లా గట్టిగా ఉన్నాయన్నమాట. మరీ స్మాష్ లాగా అవ్వకుండా, ఎందుకంటే ముందు ఫ్రై చేసుకొని వేసుకున్నాం కాబట్టి. సో మాకైతే అందరికీ నచ్చింది, చాలా ఇష్టంగా తిన్నాము. మీరు కూడా ఈ రెసిపీ యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయ్యి టేస్ట్ చేసి చెప్పండి మాకు ఎలా ఉందో. ఓకే, బాయ్.